నామినేషన్ ప్రోమో అయితే వచ్చింది. హాట్గా జరుగుతూ ఉన్నాయి. లాస్ట్కి వచ్చింది కాబట్టి ముసుగులో గుద్దురాట లేకుండా నామినేట్ చేసుకోవాలి. నాకు సార్ అన్నారు కదా, సుమన్ అన్న ఇంకెప్పుడు మారుతావన్నా, సరైన రీజన్ ఎత్తుక్కన్నా అని. మరి సుమన్ శెట్టి ఎప్పుడు చూసినా సంజనాని లేదంటే కళ్యాణ్ని అదేగా చేసేది. సుమన్ అన్న ఎప్పుడు చేసినా సంజనానేగా చేసేది. అలాగే అదేవిధంగా రీతు కూడా దివ్యాని సంజన ఇద్దరినేగా చేసింది. అదంటే నీ ఆట కనపట్ల అన్న కనపడినందుకు సొక్కలు చూపించింది సంజన పోయిన వారం అంతా. మామూలు సొక్కలు కాదు, ఆడియన్స్కి చూపించింది, హౌస్లో చూపించింది, బిగ్ బాస్కి కూడా చూపించింది. సొక్కలు మామూలు సొక్కలు కాదు, లెక్క పెట్టుకొని ఉంటారు. ఆమెను బతులు రెడీ చేసుకుంది సంజన గారు. మొత్తం అసలు చించి వదలబడేసింది బిగ్ బాస్ నిన్న వారం అంతా కూడా. సంజన ది గ్రేట్ అనేవాళ్ళు కామెంట్ చేయండి. నిన్న రివ్యూ పెడతాం, కుదరలేదు, కొంచెం ఫీవర్గా ఉండి జలుబుగా ఉండి పెట్టలేకపోయాను. సారీ ఫ్రెండ్స్, కొంచెం 2 రోజుల నుంచి బాగా ఫీవర్ ఉంది, అందువల్ల చేయలేకపోతున్నాను. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఇక్కడ సంజన గారు అయితే ఒక ఆట ఆడుకుంది. నాకు సరే బతులాడు బదులు డోర్ దిమంటాం ఎందుకు, డోర్ దిమనగానే భయపడి వెళ్ళకుండా ఉంటాను అంటది అనుకున్నారు సంజనాని. సంజన ఎట్లా తెలుసా, స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా సరే ముఖం మీద చెప్పేస్తే. ఫస్ట్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఒక మాట అంది గుర్తుందా, తప్పు చేయలేదంటే 100 మంది అటున్నా కానీ నేను ఒక్కదాన్ని స్టాండ్ తీసుకుంటాను నా చూడు. గ్రేట్, సంజనది గ్రేట్ అంతే. ఒక ఆట ఆడిచేసింది. ఓకే, అట్లాగా అన్నాడు మొత్తం మంచి రీజన్లో పెట్టి నామినేట్ చేస్తూ ఉన్నారు. ఆ ఇసుక కోటింగ్ బాటిల్స్ ఉన్నాయి కదా, అవి తీసుకొని తల మీద కొట్టాలి, ఇద్దరిద్దరు నామినేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన హైలైట్ అయిన వర్డ్ ఏంటంటే, డెమాన్ టికెట్ ఫినాలే నేను గెలిచి చూపిస్తాను, ఆడి చూపిస్తానని ఛాలెంజ్ చేస్తున్నాడు. బాగానే ఉంది, ఛాలెంజ్ చేయాల్సిందే, బాగా ఆడతాడు, గివెప్ ఇవ్వడు, దాంట్లో మాత్రం నో డౌట్. ఇప్పుడు మారి ఛాలెంజ్ చేస్తున్నట్టు ఇప్పుడు చెప్తున్నాడు ఏంది రీతు బ్యాడ్ అయినాక? రీతు వల్ల డెమాన్ ఆట పాడైందా? డెమాన్ వల్ల రీతు ఆట పాడైందా? ప్రతి ఒక్కళ్ళు రీతుదే తప్పు రీతు వల్ల డెమాన్ ఆడబోతుంది అంటున్నారు. అక్కడ రీతు బ్యాడ్ అయిపోతుంది అక్కడ. అది ఎవరు ఆలోచించరు, ఎందుకు? ఒక ఆడపిల్ల కదా. సరే, తను సర్వ చూపించిన ఇతను ఎందుకు మూవ్ అవ్వాలి? ఇతని పక్క తప్పు లేనప్పుడు ఇతను బాండింగ్ పెట్టుకోవాలని హౌస్లోకి రానప్పుడు మరి రీతు బాండింగ్కి వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా. అంతకుముందు సీజన్లో పృథ్వీ అన్నారు, పృథ్వీ విష్ణుప్రియ బాండింగ్ అన్నప్పుడు విష్ణుప్రియకు మొహం మీద చెప్పాడు, నాకైతే ఇంట్రెస్ట్ లేదు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే మానే అని ఓపెన్గా చెప్పాడు. అట్లా ఎందుకు చెప్పలేకపోయాడు అంటే, హౌస్లోకి రావడమే బాండింగ్ పెట్టుకోవడానికి వచ్చాడు. రీతును కలిగాడు, రీతులు పెట్టుకున్నాడు. మరి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వచ్చి రీతునే బ్యాడ్ చేశారు తప్పితే ఎవరి వల్ల రీతు బ్యాడ్ అవుతుంది? డెమాన్ వల్లే కదా. డెమాన్తో ట్రాక్ పెట్టుకున్నందువల్లే కదా రీతు బ్యాడ్ అయింది. ఇక్కడ సంజన కూడా అంత పెద్ద మాటని పెద్ద గోల అయిపోయినాక ఇప్పుడు జ్ఞానోదయం అయింది డెమాన్కి. మీరు చెప్పండి ఫ్రెండ్స్, రీతు తప్ప డెమాన్ తప్ప? డెమాన్ మంచివాడు ముసుగులో ఉన్నాడు కానీ ఏం మాట్లాడనుకున్నాం కానీ అది చాలా తప్పు. ఒక ఆడపిల్ల విషయంలో స్టాండ్ తీసుకోపాటు డెమాన్ అనేది చాలా తప్పు. నాకు అసలు ఇష్టం పడతలేదు. గేమ్ పరంగా ఆ పిల్లడు ఓకే, కానీ రీతుని అన్ని మాట్లాడుతుంటే ఎవరి కోసం అంటున్నారు? నా గురించే కదా రీతు అన్ని మాట్లాడుతుంది అనేది ఒక స్టాండ్ తీసుకొని మీరు ఎందుకు అంటున్నారు? మా ఇద్దరు తప్పు ఉంది కదా అని ఒక్క మాట అంటలేదే సంజన. ఆ మాట అంటే కూడా డెమాన్ ఒక్క మాట మాట్లాడలేదే. ఇప్పుడేదో బర్ణి గారు నువ్వు వదిలేసుకొని గేమ్లో ఉండాలనగానే నేను ఆడతాను, టికెట్ పైన గెలిచి తీరుతాను ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎప్పుడు? రీతు బ్యాడ్ అయినాక, రీతు ఏడ్చినాక, 10 మంది వచ్చి గబ్బుగొబ్బయి రీతు గబ్బుగొబ్బయినాక రీతును బ్యాడ్ చేసి అతను గెలవాలనుకుంటున్నాడా? నాకు తెలిసి రీతు నుంచి డెమాన్ పంపడం బెస్ట్ బయటికి. ఆట ఒక్కటే కాదు కదా, క్యారెక్టర్ కూడా చూస్తారు కదా అక్కడ. నేను అనుకున్న నా పర్సనల్ ఒపీనియన్, రీతు నుంచి టాప్ 5 వరకు డెమాన్ పంపించడం బెస్ట్. రీతు ఆట ఏం ఆడని పిల్లేం కాదు, బాగా ఆడుతుంది. ఇప్పుడు ఎంతమంది చెప్పినా ట్రాక్ ఆపిందా? ఆపల. డెమాన్ చుట్టూ తిరుగుతుంది. మరి అప్పుడని ఎందుకు చెప్పడం? అంత స్వతంత్రంగా పలక్కుండా వెళ్తున్న చేబొట్లు లాగుతాడు, పలక్కుండా వెళ్తే తిరబెడతాడు, పలకపోతే అది కాదురా ఇది కాదురా అంటాడు. నాకైతే నచ్చలేదు. ఇప్పుడు ఆడతారు అంటున్నాడు. సరే, ఆడితే మంచిదే, ఆడతాడు. ఆడనేది మనం అసలు ఆలోచించిన అవసరం లేదు, బాగా ఆడతాడు డెమాన్. ఓకే, ఇక్కడ నామినేషన్ నామినేషన్ చేస్తూ ఉన్నాడు. డెమాన్ని నామినేట్ చేస్తున్నాడు, రీతుని నామినేట్ చేస్తున్నాడు. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్లో డెమాన్ చెప్పిన రీజన్లు ఏమన్నా బాగున్నాయి? ఇమ్ము విషయంలో కత్తితో పొడిచే దాంట్లో ఏమన్నా మంచి రీజన్, బలమైన రీజన్ ఒక్కటన్నా ఉందా? తీయాలి కాబట్టి తనకంటే ఒకటే ఓపెన్గా చెప్పాలి, నాకంటే బలవంతుడు నువ్వు, నేను కెప్టెన్ ఉండాలంటే నువ్వు అడ్డు, నేను తీస్తున్నాను మొహమ్మే చెప్పారు కదా. నువ్వు అప్పుడు తీసేసావు, రెబల్లో తీసేసావు,
ఈ సిల్లీ రీజన్లు పెట్టి మళ్ళీ తీసేది కాకుండా అంతమంది నామినేషన్లో నేను నామినేట్ చేయలేదు, నాకు బాధ వేస్తుందన్న, నీ దగ్గరికి వచ్చి అన్ని బాధలు చెప్పుకుంటారు, మళ్ళీ ఏడవటం ఎందుకు? ఈ సింపతి ఏంది? ఈ సింపతి గేమ్ ఏంది అసలు? అప్పుడు ఏడ్చాడు, ఇప్పుడు నిమ్మాన్ని మరి ఇప్పుడు తీసేస్తాడు ఏడుపు రాదా డెమాన్కి? ఇప్పుడు నిమ్మాన్ని తీసేస్తున్నాడు కదా, ఇది లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ కదా, ఇప్పుడు తీసేస్తాను డెమాన్కి ఏడుపు రావట్లేదా? అప్పుడు నామినేషన్లు ఏడుపు వచ్చింది. ఈ సింపతి డ్రామాలు ఏందిరా బాబు? దానికి సంబంధించి ఇమ్మాని నామినేట్ చేస్తూ ఉన్నాడు, నన్ను తీసేసారని. సిల్లీ రీజన్లు అవన్నీ కూడా కరెక్ట్ రీజనే కానే కాదు. అంతకుమించి ముఖం మీదే అన్న నువ్వు ఉంటే నేను కెప్టెన్ ఉంటాను ఆటంకం, అందుకే నేను తీసేస్తున్నా అన్నాను, బాగుంటుంది. లేదంటే 3 సార్లు కెప్టెన్ అన్నా అందుకు తీస్తున్నాను, అదేం లేకుండా సిల్లీ రీజన్లు పెట్టి తీసేసాడు. మళ్ళీ రీతు నామినేట్ చేస్తున్నాడు. రీతు నామినేట్ చేస్తే ఏం చెప్తున్నాడు? రీతు కెప్టెన్స్ టాస్క్లో కత్తి ఇచ్చే కాడ రీతుని తీసేయాలని తనుజతో చెప్పాడు, రీతుని తీసేయమన్నాడు. అయితే దివ్యకి ఇస్తే దివ్య రీతుని తీయాలి, రీతుకి ఇచ్చినా రీతు దివ్యని తీయాలి. మరి అదేగా చేసింది. అక్కడ ఇమ్మాన్లు ఏంటి, దివ్య ఉండాలి, అక్కడ రీతు పోవాలనే కోరిక. ఎందుకంటే ఇమ్మాన్లు దివ్య మాట్లాడుకున్నారు కాబట్టి. అందుకే దివ్యని తీసినందుకు రీతు మీద అంత కోపం ఎక్కువైపోతుంది. ఇమ్మానుయేలు సేఫ్ గేమ్లోనే ఉన్నాడు, ప్లస్ అక్కడ మాట ఇక్కడ మాటలో మాట తడబడుతుంది, మాట మర్చిపోతున్నాడో ఏం లేదు. కానీ అప్పుడు చెప్పిన విషయాలు ఇప్పుడు గుర్తుంటలేదు అంటున్నాడు, నేను అనలేదు అంటున్నాడు. అక్కడ డిస్కషన్లో కూడా రీతుకి చెప్పాడు, నేను తీనని ముఖం మీద చెప్పాడు. చెప్పి నీ ముఖం మీద చెప్తాను అంటాడేంటి? చెప్పాడు కూడా. అదే ఇక్కడ నువ్వు చెప్పావు అంటే నేను చెప్పాను నాకు సరం ఇలా అన్నారని ఇద్దరు నామినేట్ చేస్తున్నాడు. మనం అనుకున్నది ఇద్దరు నామినేట్ చేస్తారు. నెక్స్ట్ భరణి గారు వచ్చి సంజన నామినేట్ చేస్తే ఏమన్నాడంటే, నా మెడిసిన్ తోటి నువ్వు ఫ్రాంక్ చేయాలనుకున్నావా, అది నాకు నచ్చలేదంటే కరెక్టే. ఎందుకంటే హౌస్లో కనపట్లేదు అందరూ అంటున్నారు, ఇప్పుడు కనబడి చూపిస్తాను నేనని. ఇంకేదైనా చేయొచ్చు కానీ మెడిసిన్ తోటి డ్రామాలు ఆడకూడదు కదా. అయ్యా ఆయన మెడిసిన్ వేసుకోకపోతే బ్రిక్స్ దగ్గర దెబ్బ కాబట్టి, అది కాల్షియం మెగ్నీషియం ట్యాబ్లెట్లు కాబట్టి అవి లేకపోతే ఆయన నిద్ర పట్టదు నొప్పి వల్ల. అందువల్ల అవి దాచిపెట్టడం తప్పదు. మెడిసిన్ తోటి ఫ్రాంకులు కానీ మెడిసిన్ తోటి తన ఎమోషనల్ తోటి ఆరోగ్యాలతో ఆటలాడుకోకూడదు. సంజన గారు కూడా వేరే ఏ విధంగా ఆటలాడొచ్చు కానీ దాంతో ఫ్రాంక్ చేయాలనుకుందంటే ఇదేం విచిత్రం నాకు అర్థం కాలేదు. గుడితో చేసింది అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు మందుతో మొదలుపెట్టింది. తర్వాత అది పెట్టింది బండి గారు అడగ, ఎన్నిసార్లు అడిగితే కూడా ఇవ్వలేదు, అందరు అడిగితే ఇవ్వలేదు. తర్వాత పెట్టింది. నేను మామూలు ఫ్రాంక్ చేద్దాం అనుకున్నాను కానీ ఇది ఇట్లా బిస్కెట్ అయిందని ఇచ్చింది. నైట్ టైం కూడా భరణి గారు అయితే అప్పుడేం అనగల. ఓకే సంజన పాప ఇచ్చాక ఓకే ఎమోషన్ దాంతో వద్దులే పాప అని నవ్వుకున్నారు. దానికి దివ్య మధ్యలో వచ్చినందుకు మా ఇద్దరి మధ్యలో ఎందుకు అంటే సంజన భరణి గారి మధ్యలో దివ్య వస్తున్నందుకు దివ్యని తిట్టాడు, దివ్య ఏడ్చింది. నేను ఎందుకు వచ్చాను, దివ్య ఏంది మెడిసిన్ తోటి ఎమోషనల్ ఆట ఆడతారా అని కోప్పడింది. దానికి నువ్వు ఎందుకు వస్తున్నావు మా మధ్యలో, నీకేం పని అని దివ్య నడిచాడు. మరి అప్పుడు సంజన మంచిదన్నట్టే కదా భరణి దృష్టిలో. సంజన ఫ్రాంక్ చేయడానికి తీసింది, అది మంచిదని యాక్సెప్ట్ చేసినట్టే కదా. మరి అప్పుడేం కోప్పడకుండా అప్పుడేమనకుండా దివ్య కలుగు చేసుకుంటే కూడా మా ఇద్దరి మధ్యలో నీకెందుకన్నా భరణి గారు ఇప్పుడు నామినేషన్లో పెడుతున్నాడు ఏంటి దాన్ని తీసుకొచ్చి? ఇంకేం రీజన్ లేవా, ఇంకెవరి మీద లేవా రీజన్లు? దాన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు ఇక్కడ. అంటే అప్పుడేం దివ్య, లేకపోతే తనుజ, ఇప్పుడేమో సంజన, ఇంకా వేరే ఎవరు లేరు. ఇమ్మానుయేల్ లేడా, సుమన్ సెట్ లేడా, ఏం చేయకుండా కూర్చుంటున్నాడు. భీమ్ బ్యాగే సుమనే భీమ్ బ్యాగ్ అన్నట్టు సుమన్ సెట్ నామినేట్ చేయకూడదు, ఏం కనపట్లేదు ఏం ఆడలేదని. అదేం లేకుండా సంజన నామినేట్ చేస్తున్నాడు. ఇదేం రీజన్ బండి గారు అంటే అవడం. అవును నేను ఫ్రాంక్ చేయాలనుకున్నాను అంటే నా మెడిసిన్ తోటి ఫ్రాంక్ చేస్తావా అని సీరియస్గా వెళ్ళి ఆ బాటిల్ కొట్టేశాడు. నెక్స్ట్ డెమాన్ నామినేట్ చేస్తూ, డెమాన్ ఎక్కడైనా కొన్ని విషయాలు పక్కన పెట్టంటే రీతుని పక్కన పెట్టి గేమ్ ఆడు, గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఆయన లేచేమో నేను ఆడి చూపిస్తాను ఛాలెంజ్ చేస్తున్నాడు. రీతుని పక్కన పెట్టమని వాళ్ళ అమ్మ చెప్పింది, ఆడియో కాల్లో చెప్పింది. రీతుకి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి చెప్తే మాధురి గారు చెప్పింది, అనిల్ దిబ్బండి అని చెప్పింది, రమ్య చెప్పింది, ఆయేష చెప్పింది, నాకు సార్ చెప్పారు. ఇద్దరిని అడిగాడు కంఫర్టబుల్ డెమన్ వాళ్ళు నీకు అన్కంఫర్ట్ ఉందనంటే నాకేం లేదు సార్ నాకు కంఫర్ట్ అన్నది. వాళ్ళకి లేని బాధలు మనకెందుకు తనుజ అన్నట్టు, వాళ్ళకి ఏముందో వాళ్ళకే అర్థం కాదు, వాళ్ళకి బాధ మనకెందుకు అన్నట్టు. వాళ్ళు ఎంతమంది చెప్పినా డెమాన్ వదిలిపెట్టడం, రీతు వదిలిపెట్టదు. అయిపోయింది దాకా కూడా వాళ్ళు ఎవరో ఒకళ్ళు బయటికి వెళ్ళిన దాకా కూడా ఒకళ్ళొకరు ప్రసక్తే లేదు. అది మర్చిపోండి, వదిలిపెట్టిన దాకా మర్చిపోండి. ఎందుకంటే కమ్మ వదిలిపించుకుంటారు, మీ పాటలు మీరు పడంటారు, మీరు మాటలు మీరు ఆడుకోండి, మేము తింటా పెట్టుకుంటాం, తగులు ఆడుకుంటాం, గిల్లి గజ్జలు పెట్టుకుంటామని వాళ్ళిద్దరు కలిసే ఉంటారు ఎన్ని చెప్పినా కానీ. ఓకే, అక్కడ డెమాన్ ఛాలెంజ్ చేసాడు, బాగానే ఉంది. నెక్స్ట్ రీతు వచ్చి సుమన్ సెట్ నామినేట్ చేస్తుంది. ఎందుకంటే
హంగ్రీ గేమ్లో కెప్టెన్సీ దాంట్లో బ్లూ టీమ్ నుంచి తీసేద్దామని అంటే డెమాన్ని వద్దొద్దు నేను ఉండాల్సిందే ఇప్పుడు అప్పటికి సుమన్ శెట్టి ఏంటంటే సింగిల్ నేను కెప్టెన్ అవ్వాలని సుమన్ శెట్టి కోరిక. అక్కడ డెమాన్ 2 సార్లు అయ్యాడు, కళ్యాణ్ అయ్యాడు, అందుకే నేను అవ్వాల్సిందని కూర్చున్నాడు. దానికి నేను చెప్తున్నా కానీ నువ్వు పోవట్లేదు, నీకు సపోర్ట్ చేయనన్నావు అని నామినేట్ చేస్తూ ఉంది. ఏం కెప్టెన్సీ టాస్క్లు సపోర్ట్లు చేయట్లేదని నామినేషన్లు కూడా పెద్ద రీజన్లే లేదు. ఇప్పుడు సంజన బయటకు వచ్చింది కాబట్టి సుమన్ శెట్టి దగ్గరకు ఉంది రీతు. ఓకే, ప్రోమోల ప్రకారం సుమన్ శెట్టి నామినేట్ చేస్తున్నాను. సుమన్ శెట్టి నేను అన్నా కదా అని సాక్ష్యానికి డెమాన్ తీసుకుంటున్నాడు అక్కడ. ఓకే, సాక్ష్యం డెమాన్ తీసుకున్నా, డెమాన్ మాట అంతా కూడా రీతు ఫేవర్గానే ఉంటుంది. డెమాన్ అంతే, డెమానే రీతు డెమాన్, మీరు ఏమన్నా అనుకోండి ఎన్ని మాటలన్నా కానీ. ఓకే, దానికి ఇప్పుడు ప్రోమో ప్రకారం అయితే ఇప్పుడు డెమాన్ రీతు నామినేట్ చేస్తున్నాడు, భరణ్ ఏమో సంజనాని డెమాన్ నామినేట్ చేశాడు, రీతు సుమన్ శెట్టి నామినేట్ చేసింది, నెక్స్ట్ ఇమ్మానుయల్ నామినేట్ చేసింది అనుకుంటున్నాను నేను. ఈ 6 మరి భరణి గారు అయితే నామినేషన్లో ఉన్నాడంట. అది కళ్యాణ్కి ఇచ్చిన ప్రత్యేక పవర్ తోటి భరణి గారు నామినేట్ చేశాడంట. 6 అయితే నామినేషన్లో ఉన్నారు. ఇది ఫస్ట్ ప్రోమో. మీరేమనుకుంటున్నారు? వీళ్ళ రీజన్ కరెక్ట్గానే ఉన్నాయి. వీళ్ళల్లో ఎవరు వెళ్తే బాగుంటుంది? చిన్న కామెంట్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.